ఏపీ బీసీ మహాసభ మహాసదస్సు చర్చా వేదిక ఘనంగా రసవత్తరంగా జరిగింది. ఈ సందర్భంగా అనేక అంశాలపై చర్చ కూడా జరగడం జరిగింది. పలువురు నేతలు పాల్గొని తమ సలహాలు సూచనలు ఈ సందర్భంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా చేనేత పద్మశాలి ప్రతినిధులు, జిల్లా అధ్యక్షులు బుధవారపు బాలాజీ మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ సోమా గోపాల్ తదితరులు పాల్గొన్నారు. తీసుకోండి. పార్లమెంటు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కూడా కాదని సాధించుకున్నాయి. వాళ్ళ యొక్క ఉద్యమాలు అంత బలంగా అంత తీవ్రంగా ఉన్నాయి. మన బీసీ ఉద్యమం ఎందుకు అట్టడుగు వర్గాలకి చేరటం లేదంటే లోపం బీసీ నాయకత్వం చేసే మనమింటే ఉంది. ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఈ లోపాన్ని సవరించుకున్నంత కాలం మన యొక్క సమస్యలు అలాగే ఉంటాయి. బోడే రామచంద్ర అన్నయ్య ఒక డైనోసర్ లాగా సమస్యల మీద దాడి చేస్తుంటే ప్రతి మూమెంట్ ని బీసీ సోదరుడు గమనిస్తున్నాడు. ఇక్కడ దాకా ఆశపడుతున్నాడు. గొంతులో నుంచి మాట రావడం వల్ల ఉద్యోగం కోల్పోయిన వైసీపీ పార్టీలో బీసీలు ఈ రోజు గుర్తు తెరుస్తారు. రేపు తెలుగుదేశంలో ఉద్యోగం కోల్పోయిన బీసీలు గుర్తు తెరుస్తారు. కానీ సమస్యల కోసం ఎంత పదవి వచ్చినా ఆయన అనుకుంటే కేంద్ర మంత్రి అవ్వచ్చు, రాష్ట్ర మంత్రి అవ్వచ్చు, వద్దనుకొని బీసీలకి ఒక దిశ దశ చూపించేదానికి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. బీసీ సోదరులారా, మనం ఇక్కడికి వచ్చి ఏదో చెప్పి రూము దాటగానే వెళ్ళిపోకూడదు. ఈ రూముల్లో తీసుకున్న నిర్ణయాలు రోడ్డు మీదకి వెళ్ళాలి. మన యొక్క హక్కుల గురించి ప్రశ్నించాలి. కలెక్టర్ల కాడ పోరాటాలు చేయాలి, ఉద్యమాలు చేయాలి కార్యక్రమం. అప్పుడే బీసీలు మన వెనక నడుస్తారు. కేవలం ఎలక్షన్ అప్పుడు నేను మీ కులస్తాన్ని నాకు ఓటేయండి అనే కులం కార్డు వాడితే ఏ కులస్థ ఓటేయడు. వాడికి కష్టం వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి పలకరించి వాడికి అండగా ఏ రోజైతే నిలబడతావో, ఓ నాకు ఒక బుధవారం బాలాజీ ఉన్నాడు, కష్టం వస్తే రోడ్డు మీదకి వచ్చాడు, ఇన్నాడు, కనీసం చేయకపోతే ఇన్నాడు అని ఏ రోజైతే వాడు మనసులో కలగద్దో ఆ రోజే మన ఓట్లు మనకు పట్టి. అంతేగాని రూములో సమావేశాలు జరిపి ఇక్కడి నుంచి దాటిపోయిన తర్వాత వాటిని అటకెక్కించామంటే మనకు ఫలితాలు రావు. మన జనరేషన్ కి ఒక గొప్ప వ్యక్తి, ఒక డైనోసర్ బోడే రామచంద్ర యాదవ్ గారు వచ్చారు. సమస్య అంటే నిలవన వెళ్ళిపోతున్నాడు. అది ఎంత కష్టం వస్తుందో. జైల్లో పెడతారా, ఈ కేసులు కడతారా? నన్ను రెండు పార్టీలు మన వారిని మద్యానికి మాంసానికి మరికి బానిసలు చేశారు. ఆ మధ్యలో ఓటర్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని ఒడిసి పట్టుకోవాలంటే మనం ఎంత లాంటి కార్యక్రమాలు, ఎలాంటి బలమైన కార్యక్రమాలు చేయాలో ఆలోచించమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్క బీసీ సోదరుడు ఈ యొక్క అభిప్రాయాన్ని గౌరవించాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నెల్లూరు నుంచి వచ్చాను. నాతోటి సోమా గోపాల్, ఎస్ఎస్ యాదవ్ గారు, రామ్మోహన్ గారు అందరూ కలిసి వచ్చారు. ఈరోజు